హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. మంచిదండి. గత 6 మాసాలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు, సజీవ లెక్కలో ఉంచాడు. 7వ మాసంలోనికి వచ్చున్నాం. పోయిన నెల జూన్ 1వ తారీఖు వాగ్దానం ఏంటండి? ఎబ్బేసు ప్రార్థన. ఎబ్బేసు ఏమని ప్రార్థన చేశాడు? నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుడు అట్టి రీతిగానే విశాలపరచాడు. కాబట్టి పోయిన నెల దేవుడు మనకి ఆ వాగ్దానం చేసినప్పుడు ఎంతమంది మీ హృదయాన్ని విశాలపరుచుకున్నారు దేవుని సన్నిధిలో, దేవుని కొరకు? గత 30 రోజులు దేవుడు తన కృప చేత ఆయన రెక్కల నీడ భద్రపరిచి కాచి కాపాడాడు. ఈ 30 డేస్లో ఎంత విశాలమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించి ఉన్నావు, దేవునికి నీ సమయం ఇచ్చి ఉన్నావు, దేవునికి నీ హృదయంలో అంత చోటు ఇచ్చి ఉన్నావు. ఒకసారి నువ్వు పరీక్షించు. వాగ్దానాలు తీసుకుంటాము, అవేదో మనల్ని సంతోషపరచుకోవడానికి మాత్రమే. కానీ వాగ్దానము దేవుడు చేసినప్పుడు ఆయన నమ్మదగిన వాడు. అవి మన జీవితాల్లో నెరవేర్పులోనికి రావాలి అని దేవుడు ఎదురు చూస్తుంది. మనము దేవునితో సహకరించకపోతే కనుక ఏ వాగ్దానం కూడా మనము స్వతంత్రించుకోలేదు. కాబట్టి ఎబ్బేసు ప్రార్థన చేసినప్పుడు విశాలపరచమన్నాడు. ఆ వాగ్దాన సందేశం గుడికల్లో కూడా మన హృదయము దేవుని కొరకు విశాలపరచుకోవాలా, దేవునికి ఇవ్వాల్సిన స్థలము దేవునికి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలా అని మనం వాక్యంలో విని ఉన్న మనము నిత్యంగానే విన్న వాక్య ప్రకారము మన హృదయాన్ని విశాలపరచుకొని నిజంగా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఆయనకి ఇచ్చి ఉన్నామా? ఒకవేళ మనం ఇచ్చి లేనప్పటికీ దేవుడు మనని ఏమాత్రమో శిక్షించగా 30 రోజులు కనురెప్ప వలె కాచి కాపాడి ఈ నూతన మాసంలో ప్రవేశింపబెట్టి ఆయన కూడా ఆ వాగ్దానం ప్రకారం జీవించలేనప్పటికీ ఆయన మీతో ఇంకొక వాగ్దానం చేయాలని ఆశపడతాం. ఎంత గొప్ప దేవుడు అని మన దేవుడు. వాగ్దానాలు తీసుకుంటాము, దాన్ని ధ్యానించము, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించము. కానీ దేవుడు తన ప్రేమలో ఏమాత్రం మార్పు చెందక ప్రతి నెల నిన్ను కాచి కాపాడుతూ ప్రతి 1వ తారీఖు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే ఉన్నాడు. ఆయన నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు. మనమే ఆయన మర్చిపోతుంటాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనము ఏమాత్రము మన నమ్మకత్వాన్ని కనపరచలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గరకు వస్తున్న మనము ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే మాట్లాడుతున్న దేవుడు నువ్వు ఎట్లా స్పందిస్తావు అని ఎదురు చూస్తున్నాడు. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ హీ ఈస్ టాకింగ్ టు యూ? ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మీ స్పందన ఏంటి? 6 నెలలు ఎట్లా గడిచిపోయినాయి 2022 సంవత్సరంలో. దేవునికి ఇష్టంగా జీవించి ఉంటాము, దేవునికి కష్టం పెట్టి ఉంటాం, దేవుడిని బాధ పెట్టి ఉంటాం, దేవుడిని దుఃఖ పెట్టి ఉంటాం. అయినప్పటికీ ఆయన ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు కనుక ఆయనైతే ప్రేమని వ్యక్తపరుస్తూనే మనం కాచి కాపాడుకోవచ్చు. కానీ దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు ఏంటి తెలుసా? ఈ 6 మాసాలు ఎట్లా జీవించాలో నాకు అవసరం లేదు, కానీ ఈ 7వ మాసం నుంచి ఇంకా 6 మాసాలు 12వ మాసం వరకు నువ్వు నీ హృదయాన్ని విశాలపరుచుకొని నువ్వు నాకు సమీపముగా జీవిస్తే కనుక నేను నిన్ను కాపాడుతాను. ఈరోజు మనం కాపాడబడుతున్నాము అంటే మన గొప్పతనము మన మంచితనము ఏమి కాదు, కానీ కేవలము ఆయన ఉచితమైన కృప మాత్రమే. ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు కాబట్టే మనం ఈరోజు బ్రతికి ఉన్నాం, సజీవుల లెక్కలో ఉన్నాం. ఆయన కృప విస్తరింపజేయకపోతే కనుక మన పరిస్థితి ఏంటి? సమాధుల తోటలో మన దేహాలు సమాధి చేయబడతాయి, మన ఆత్మలకు నిత్య నరక అగ్నిలో కాలుతుంటాయి. అటు రీతిగా మనం ఉండకూడదని దేవుడు ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ రోజుకి కూడా ఆయన నిన్ను మన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా నాకు సమీపంగా
జీవించేవారుగా మీ జీవితాన్ని సరిదిద్దుకుంటారు. అందుకే 91వ కీర్తనలు అన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి కదా విస్తరించువాడు. ఆ కీర్తన మనం చదువుకుంటాం. యూజువల్లీ మనము మామూలుగా క్రైస్తవులం కదా, భయం వేస్తే అప్పుడు ఆ కీర్తన చదువుకుంటూ ఉంటాం. భయం వేసిన, మలేరియా దొమ్మ కొట్టి మలేరియా ఫీవర్ వచ్చిన, మంచం మీద ఏమి తొయ్యకపోయినా ఫోన్లో 91వ కీర్తన చదువుకుంటాడు. ఎందుకు ఆ కీర్తన చదువుకుంటాం? వేరే కీర్తనలన్నీ ఏం చేసినాయి? ఎందుకంటే ఆ కీర్తన మనకి ధైర్యాన్ని ఇస్తుంది, ఆదరణ కలిగజేస్తుంది. దేవుడు స్వయాన మాట్లాడుతున్నాడు మనకు. కాబట్టి మహోన్నతుని చాటున నివసించాలంట. మనం మహోన్నతుని చాటున నివసించినప్పుడే ఆయన కాపాడుతాడు. ఇప్పుడు 6 నెలలు కాపాడేస్తాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవించావు, మనం ఇష్టం వచ్చినట్టు తిరిగినాం, ఇష్టం వచ్చినట్టు మన పనులు మనం చేసుకున్నాం, అయినా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు మహోన్నతుని చాటున నివసించినప్పుడే నేను కాపాడుతున్నాను. ఈరోజు మనం కాపాడబడుతున్నాం అంటే దేవుడు నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తము చిందించి తన ప్రాణాన్ని అర్పించి నిన్ను ఆయన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. నువ్వు ఆయన సొత్తుగా ఉన్నావు. నువ్వు కాదు అంటే కుదరదు. అది ఆయన నీ సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి యు ఆర్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ, బట్ యూ బిలాంగ్ టు గాడ్. యు ఆర్ అ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నువ్వు నేను దేవుని సొత్తు అయి ఉన్నాం. కానీ దేవుని సొత్తు అయి ఉన్న మనము ఈరోజు లోకానికి సొత్తుగా మారిపోతున్నాం. లోకం ఇష్టం వచ్చినట్టు మనం వాడుకుంటున్నప్పుడు ఆ లోకానికి వాడబడుతూ దేవునికి దూరంగా జీవించేవారు. అయినప్పటికీ దేవుడు ఈరోజు అంటున్నాడు, ఇప్పటికన్నా నా వైపు మీరు తిరిగి మారు మనసు చెందండి, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కాపాడచ్చు. దేవుడు అంట మనల్ని ప్రతినిత్యము కాపాడకపోతే మనము సజీవుల దేశంలో ఏమాత్రమో ఉండేవారం కాదంట. అందుకని దేవుడు చెప్తూ వచ్చాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. నువ్వు ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన నేను రక్షించడానికి లోకరక్షకుడిగా వచ్చాడు. కాబట్టి నీ రక్షణ నిమిత్తము ప్రతినిత్యము నీ పట్ల శ్రద్ధ వహిస్తూనే ఉన్నాడు. నాకు వద్దయ్యా రక్షణ అంటే కూడా లేదు నీకు కావాలి అని చెప్పి ఆయన శ్రద్ధ వహిస్తాడు. ఆయన శ్రద్ధ వహించే దేవుడు అయి ఉన్నాడు కనుక మనము కూడా కొద్దిగా నా శ్రద్ధ వహించి నిత్య అగ్ని నుంచి నువ్వు నేను తప్పించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాను. ఈరోజు పాట కూడా ఎందుకు పాడిపించిన, వేటగాని ఊరిలో నుండి నిన్ను ఆయన తప్పిస్తాడు, నీ ప్రాణాన్ని రక్షించడం. ఒకవేళ దేవుడే నీ ప్రాణాన్ని రక్షించకపోయి ఉంటే ఈరోజు నిత్య అగ్నిలో నువ్వు కాలుతూ ఉండటం. ఈరోజు సజీవ లెక్కలో ఉండి సత్యవాక్యమును వింటున్నాము అంటే కేవలమైన మనం కాపాడుకోవచ్చు. వేటగాని ఊరిలో మనం చిక్కుకోకుండా ఉండడానికి తన దూతలకి ఆజ్ఞాపించి ఉన్నాడు. దూతలంట ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే అవి దేవుని పనిని చేయడం మాత్రమే అంట వాటికి తెలుసు. వాటికి ప్రశ్నించడము, ఎదురు ప్రశ్నలు చెప్పడము వాటికి రాదు, అవి చేయలేవు. దేవుడు పలానా ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి ఫిలిప్పుని నువ్వు కాపాడు అంటే ఆ దేవదూత నేను కాపాడను, ఎందుకంటే వాడు విరుద్ధంగా జీవిస్తున్నాడు నీకు అని చెప్పడానికి లేదంట. ఆ దేవదూత పని ఏంటంటే వచ్చి ఫిలిప్ని కాపాడడం మాత్రమే. వాడు ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ వేటగాని ఊరిలో చిక్కుకోకుండా అది మనం ప్రతినిత్యము కాపాడుతున్నాం. దేవదూతల పని. కాబట్టి ఈరోజు ఈయన పని ఏంటి అంటే మనము ఆయనకి నమ్మదగిన వారుగా మనం ఉన్నాం. అందుకని బైబిల్ చెప్పుచున్నది, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేనైతే నమ్మదగినవా దేవుడినై ఉన్నాను. అదే యోహాను సువార్తలో దేవుడు చెప్పుకుంటూ వస్తాడు ఏమనంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మనం ఎప్పుడు మంచిని కోరుకోమంట. మనం ఎప్పుడు చెడుని, ఎప్పుడు చీకటిని, ఎప్పుడు దేవుడికి విరుద్ధంగా ఉండాలనే మన కోరికలు ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎట్లున్నప్పటికీ మీరు నాకు కావాలి కనుక నేను మిమ్మల్ని కోరుకోను. ఎందుకంటే మీరు నా దగ్గరకు వచ్చారనుకో నేను మిమ్మల్ని మారుస్తాను, మీ జీవితాన్ని వెలిగింపజేస్తాను, మిమ్మల్ని వేటగాని ఊరిలో నుండి నేను తప్పిస్తాను. ఈరోజు మనం కాపాడబడుతున్నామంటే కేవలము దేవుని యొక్క ప్రేమ మాత్రమే. దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఏంటో తెలుసుకోమని పత్రికల్లో భక్తుడు రాస్తుంది. ఈరోజు ఎవరు తెలుసుకోగలుగుతాము ఆయన ప్రేమని? ఏమైనా అపాయము, పెద్ద కార్ యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డామంటే కేవలం దేవుని ప్రేమండి, దేవుని కృపండి అని చెప్పడం మాత్రం కాదు. ఆ ప్రేమని నిత్యంగా అనుభవిస్తున్నావా? ఆ ప్రేమలో నువ్వు జీవిస్తున్నావా? ఆ ప్రేమను కలిగి నువ్వు ఇతరులతో ఉంటున్నావా? అవన్నీ నువ్వు
నిర్వర్తించక నువ్వు దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను ప్రేమించడం అని చెప్పడంలో ఏ అర్థమో ఉండదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఆయన ప్రేమ ఎత్తు లోతు వెడల్పు అన్ని నువ్వు తెలుసుకునే వ్యక్తిగా ఉన్నావు. ప్రతి నిత్యము నువ్వు ఆయన ప్రేమలో జీవించేవాడు. అన్నిటికన్నా బలమైనది దేవుని ప్రేమ. ఈ లోకాన్ని చేయించింది దేవుని ప్రేమ మాత్రమే. అదే ప్రేమతో ఈరోజు నన్ను ఆయన ప్రేమిస్తుంది. ఈ నెల వాగ్దానం ఏంటి అంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పత్రికలకు వెళ్ళండి 3వ అధ్యాయము 3వ వాక్యం. అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఈరోజు దేవుని దగ్గర ఎందుకు మనం ఆశ్రయం అవ్వాలి అంటే ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు స్థిరత్వం లేని వారు మనం, అర్థమవుతుందా? మనము స్థిరత్వం లేని వారం. స్థిరత్వం లేని వారు అంటే ఏంటి? నిలకడగా లేని వారు. ఇప్పుడు దీనికి స్థిరత్వం ఉందా? లేదు. ఊగుతుందా లేదా? ఇక్కడ చూడాలన్నారు. స్థిరత్వం ఉందా దీనికి? లేదు. మనం దేవుని దగ్గర కూడా ఇట్లానే ఉన్నాం. వెళ్తున్నాము, దేవా అంటున్నాము, వందనాలు చెప్తున్నాము, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాము. యథావిధిగా జీవితంలో అయిపోయి ఎదుర్కొన్న పోరాటాలన్నింటిలో స్థిరం లేని క్రైస్తువులుగా జీవిస్తున్నాము. ఇటేమో వచ్చి దేవా నువ్వే నాకు ఆధారము, నువ్వే నా కీడము, నువ్వే నా రక్షణ శృంగము, నువ్వే నా ప్రాణము, నువ్వే నా గీతము, నువ్వే నా సర్వము అని చెప్తాము. లోకంలోకి వెళ్ళిపోయి కొన్ని శ్రమలు రాగానే ఏంటి దేవుడు నాకు ఇట్లాంటి శ్రమలు రాగించాడు, ఎందుకు నన్ను దేవుడు ఇట్లా చేశాడు, ఎందుకు నా జీవితంలో ఇట్లాంటివి దేవుడు అనుమతించాడు అని ఆలోచనలు నువ్వు కలిగి ఉంటావే, అదే స్థిరత్వం లేని క్రైస్తవ జీవితం. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు హీ విల్ స్ట్రెంగ్థెన్ యు. నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుని ఎందుకు ఆశ్రయించాలి అంటే, ప్రతిదినం ఆయన సన్నిధిని ఎందుకు కోరుకోవాలి అంటే ఆయన నేను స్థిరపరిచే దేవుడు అయింది. నువ్వు నిలకడగా నిల్చోవాలా, క్రీస్తు అనే బండ మీద నువ్వు స్థిరపడాలి. ఆయన విప్పబడిన మూలరాయి అయి ఉన్నాడు. ఆ మూలరాయి మీద ఈరోజు ఒక క్రైస్తుడు తన జీవితాన్ని కట్టుకునేవాడిగా ఉన్నాడు. ఈరోజు అదే స్థిరత్వము నీకు లేకుండా క్రీస్తు అనే బండ మీద నువ్వు స్థిరపడి లేక విశ్వాసంలో సన్నగిల్లిపోతూ, విశ్వాసంలో దిగజారిపోతూ, దేవుని యందు విశ్వాసంలో నువ్వు అసలు కలిగి లేనప్పుడు నువ్వు ఆ పునాది మీద నువ్వు ఏమాత్రమో స్థిరపరచబడలేవు. అందుకనే దేవుడు నిన్ను నమ్ముకున్నాక, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినాక, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా, నీ జీవితంలో ఒక స్థిరత్వం నీకు కలగాలన్నా కూడా నువ్వు ప్రతిదినము ఆయన రెక్కల మీద ఆశ్రయము తీసుకునేవాడిగా, ఆయన మీద ఆధారపడేవాడిగా ఉండాలి. హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ. ఆయన నిన్ను కాపాడే దేవుడే ఉన్నాడు. ఇప్పుడు మనకు స్థిరత్వం లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, ఇష్టం వచ్చిన దగ్గర తిరుగుతాం. మన జీవితాన్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటే, పరీక్షించుకుంటే మనం చేసేవన్నీ దేవునికి విరుద్ధమే. అయినా కూడా మనం ఏమనుకుంటాం తెలుసు, అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. ఏమని? నేను చేసింది తప్పు. కానీ మనం ఏమనుకుంటాము? వెళ్ళి తప్పు చేస్తాము, క్షేమంగా ఇంటికి వచ్చేస్తాము, అమ్మా దేవుడు నన్ను క్షేమంగా కాపాడు. అది స్థిరత్వమా? అదే రీతిగా మన జీవితాలు ఉన్నదంటే దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు, దేవా నన్ను బలపరచు, నన్ను కాపాడు, నన్ను స్థిరపరచు, దుష్టు నుంచి నన్ను తప్పించు అని మనము ప్రతినిత్యము ప్రార్థన చేసుకుంటాం. బైబిల్ దుష్టుని గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృగుదమా అని తిరుగుతున్నాడు. చాలాసార్లు మనం రోడ్డు మీద లేకపోతే ఎక్కడైనా సంఘటనలు వింటూ ఉంటామో, లేకపోతే కళ్ళారా చూస్తూ ఉంటాము. రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నప్పుడు ఆ రోడ్ యాక్సిడెంట్ ఏదైనా యాక్సిడెంట్ అయిపోయిందనుకో, అప్పుడు వెంటనే వాక్యం మనకు గుర్తురావాలి. ఏమనంటే గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఒకవేళ అదే పరిస్థితిలో నువ్వు ఒకవేళ రోడ్డు మీద చనిపోయి ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరికో యాక్సిడెంట్ అయ్యి ఎవడో చనిపోతే అయ్యా పాపం ఏ కుటుంబమో ఏమో ఎట్లయిపోయిందో అని అయ్యా అంటాం. కానీ నీ పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా గుర్తించావు? అదే నువ్వు ఒక్కడ ఉంటే, అదే నీ స్థితిగతులు అయ్యి ఉంటే, రోడ్డు మీద నుంచి గాంధీ మార్చడానికి కాదు కదా, డైరెక్ట్ నరకానికి వెళ్తుంది. పోస్ట్ మార్టం తర్వాత చేస్తారు, తర్వాత ఇంట్లో నీకు ఏం చేయాలో కార్యక్రమాలు అన్నీ చేస్తారు. కానీ నువ్వు చనిపోతున్నా నువ్వు డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? నరకానికి వచ్చి. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన చేతను బలాన్ని పొందుకోలేదు,
ఆయన కాపాడుతున్నప్పుడు నువ్వు కాపాడబడుతున్న ప్రక్రియలో నువ్వు ఆయనకి దూరంగా జీవిస్తున్నావు. అట్లా నువ్వు దుష్టుని చేతిలో చిక్కుకున్నావు. ఆ దుష్టు నుంచి తప్పించడానికే దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రతి దినము ఆయన దగ్గరికి రమ్మంచు. ప్రతి దినము ఆయన వాక్యాన్ని చదవచ్చు. మధ్యాహ్నం కాలం ప్రార్థనలో కూడా, ఉపవాస ప్రార్థనలో కూడా ఒకటి చెప్పాను, ఈ వాక్యము మనని జీవింపజేస్తుంది. అందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించు. భక్తుడు అంటాడు 119 కీర్తన 105లో, మీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము ప్రతి దినము మనం ఈ వాక్యం చేత వెలిగింపబడుతుండాలా, అంటే దేవుని చేత వెలిగింపబడుతుండాలి. ఈ వాక్యమే మనలో వెలిగినప్పుడు దేవుడు ఎట్లా వెలిగిస్తాడు, దేవుడిని ప్రార్థన ఎట్లా వింటాడు, దేవుడు నీకు సహాయం ఎట్లా చేస్తాడు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కానీ వాక్యం చదివేవారిగా ఏమాత్రం లేదు. వాక్యం ఎందుకు చదవమంటాను అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే నువ్వు చదవలేకపోతున్నావే, ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావే, ఆ వాక్యాన్ని నువ్వు ప్రతిదినము సమయం కేటాయించి కూర్చొని గడపలేకపోతున్నావే, నువ్వు దేవుడిని ఎట్లా ప్రేమించలేదు, దేవుడిని ఎట్లా కాపాడాలని ఆశిస్తున్నావు. దుష్టుడి నుంచి నేను ఎట్లా తప్పిస్తాడైనా, దుష్టుడు కూడా కాపాడతాడు. ఎందుకంటే మన దుష్టక్రియలో ఉన్నావు కాబట్టి. దుష్టక్రియలు చేయిస్తాడు లాస్ట్కి వాడు ఎక్కడికైతే ముగింపు పలుకుతాడో నిన్ను కూడా అక్కడికే చేస్తాడు. దుష్టుడు ఎవరి దగ్గరికి వస్తాడు తెలుసా, ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళ దగ్గరికి వస్తాడు. భక్తి చేయని వాళ్ళ దగ్గరికి రాకూడదు. ఎందుకంటే వాని సామ్రాజ్యంలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి, వానికి ఇష్టం వచ్చినట్టు వాడి తలంపుల ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి వాటి దగ్గరికి రాడు. మనం అనుకుంటూ ఉంటాము, అమ్మ దేవుడు నన్ను కాపాడుతున్నాడు కాబట్టి దుష్టుడు మన దగ్గరికి రావట్లేదు. కానీ నువ్వు చేసేవన్నీ దుష్టక్రియలను నువ్వు ఎక్కడైనా గుర్తిస్తున్నావు. అది ఎప్పుడు గుర్తిస్తావు తెలుసా, దేవుడి వాక్యం చేత వెలిగింపబడినప్పుడే. వాక్యం చేత వెలిగింపబడాలి. అందుకనే ప్రతిదినము వాక్యం చదవాలి. ప్రతిదినము వాక్యం చదివినది ధ్యానించాలి. ధ్యానించి దాన్ని నెమరు వేసుకొని దాన్ని మీ హృదయంలో చేసుకోండి. పాట పాడతాం, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. అది నిజంగా వెలుగుతుందా? ఎట్లా వెలుగుతుంది? కిచెన్లో పోయి కొంచెం నూనె తీసుకుని వచ్చి కొంచెం వెలుగదట్లా. దేవుని వాక్యం చేతనే, నీ కన్నీళ్ళ చేతనే, నీ ప్రార్థన చేతనే వెలిగింపబడుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు కదా, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను కాపాడుతాను దుష్టుని దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా జీవించేసావు దాన్ని ఇప్పటి నుంచి శ్రద్ధ వహించు. ఈ సంవత్సరం అంతం కాక మునిపే, నీ జీవితము ముగింపు పలకక మునిపే తీర్మానం చేసుకో దేవుని దగ్గర, దేవా నన్ను బలపరచు, నా జీవితాన్ని నువ్వు స్థిరపరచు, నన్ను కాపాడేవాడు నువ్వే, దుష్టు నుంచి నన్ను తప్పించేవాడు నువ్వే, నన్ను విశ్వాసాన్ని కనపరచు దేవుని. ప్రతిదినము యథార్థత కనపరుస్తూ ప్రతిదినము వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించి, ప్రభా నన్ను కాపాడగా. దుష్టుడు నచ్చి మమ్మల్ని తిరుగుతున్నాడు. ఏ దినము వాడు పంజా విసురుతాడో మనకి తెలియదు. మన నిర్లక్ష్య స్వభావంతో వాని వలలో చిక్కుకోకపోతే మేము ఆ వలలో చిక్కుకోకుండా ఉండాలి అంటే మనం ప్రతిదినము దేవుని వాక్యం చేత వెలిగింపబడుతూ ఉండాలా. ప్రతిదినము మనము మోకరించి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో శక్తిని పొందుకుంటూ స్థిరమైన జీవితము మనము కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి నెల యొక్క వాగ్దానము దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును కాక. అయిపోయింది అనుకోదు, వాక్యంలోకి వెళ్తున్నాము. అర్థమైందా? తిమ్మతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. 2 Timothy chapter 4:18. ప్రభు ప్రతి దుష్కార్యం ప్రతి ఒక్క దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఆమేన్. ప్రభు అంట మనని చదవాలి. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి ప్రభు ప్రతి ఒక్క దుష్కార్యం నుండి చెప్పండి, అందరు చెప్పండి. ప్రభు ప్రతి ఒక్క దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. అది వాక్యం మాత్రమే కాదు, అది నీ ప్రార్థనలో నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దేవుడిని అడగాల, ప్రభా ప్రతి ఒక్క దుష్కార్యం నుంచి నువ్వు నన్ను తప్పించు.
ఎంతమంది నిజంగా ప్రార్థన చేసుకుంటున్న వారు ఈ ప్రార్థన చేస్తారు, ప్రభా ప్రతి ఒక్క దుష్కార్యం నుంచి నన్ను తప్పించండి. అసలు దుష్కార్యం అంటే ఏంటో మనకి తెలియదు. దుష్టుడు దుష్కార్యాలు కలుగు చేస్తాడు. కాబట్టి పాపంలో జీవిస్తున్న మనము దుష్టుని చేతిలో ఉన్నామని మనం గుర్తించాలి. దుష్టుని చేతిలో ఉన్న మనము దుష్కార్యాలు చేస్తూ ఉంటామని కూడా మనం గ్రహించేవారు ఉన్నాం. కాబట్టి ప్రభు అంట ఆయన నీ కొరకు నా కొరకు కల్వశిలువలో ప్రాణం పెట్టినాక, ఆయన ప్రాణాన్ని అర్పించినాక ఆ పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపాడు. ఆయన మార్గాన్ని చేసి ఉన్నాడు. సో ఈరోజు ఆయన కానీ మరణించకపోయి ఉంటే నీ పాపాలు నా పాపాల నిమిత్తము ఆ పరలోక రాజ్యానికి మార్గము మనకి ఉండేది కాదు. కాబట్టి పరలోకము చేరేంత వరకు ప్రభు అంట నిన్ను దుష్కార్యాల నుంచి నిన్ను కాపాడతాడు. ఆ పరలోక రాజ్యం చేరేంత వరకు దేవుడు కుదుటాడు నిద్రపోడు. మనమే నిద్రపోతూ ఉంటాము. దేవుడు రెక్కల మీద ఆశ్రయం తీసుకోకుండా ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. ఒకవేళ మన జీవితాలు ఇట్లా అయ్యి ఉంటే కనుక ఆ పరలోక రాజ్యం ఏమాత్రం మనము చేరేవారిగా ఉండమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క దుష్కార్యం నుంచి ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. ఆ పరలోక రాజ్యం చేర్చేంత వరకు ఆయన నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు అని ఆయన తెలియజేస్తుంది. అందుకనే ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు అని బయట చూపించుకున్నాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకటి గుర్తించు, నాకు ఎవరున్నారు సహాయం చేసేవాళ్ళు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా, అసలు ఎవరు నన్ను పట్టించుకుంటలేదే అని అనుకుంటున్నావా? ప్రభుని ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే ప్రభు నేను ఎప్పుడు మర్చిపోలేదు. నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నీ కొరకు నా కొరకు 2 చేతులు చాపి తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు 2 చేతులు చాపి లోబడని ప్రజల వైపు దినమల్లా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు కన్నా గుర్తించు ప్రభుని. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళు, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించు. లేవా నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని విశ్వాసాన్ని నువ్వు కనపరిస్తే దేవుడు నిన్ను పరలోక రాజ్యం చేర్చేంత వరకు ఆయన నిన్ను కాపాడేవాడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఈరోజు పరలోక రాజ్యం నుంచి నువ్వు కాపాడబడకపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. నేను తప్పుడే ఇట్లా అనుకునేటువంటి అటు నరకం తప్పించుకోవచ్చు, ఇటు పరలోకం చేరకుండా ఉండవచ్చు. గాల్లో దెయ్యమై తిరుగుతాడు, ఇయ్యడు. దెయ్యమయ్యి తిరగడానికి అవకాశము లేదు. స్పిరిట్స్ గురించి చదివినప్పుడు, ఆత్మల గురించి చదివినప్పుడు దేవుడు కొన్ని ఆత్మలకి మాత్రమే అనుమతిస్తాడంట. అవి అపవాదికి అప్పగించిన ఆత్మలు మాత్రమే. అవి మాత్రమే తిరగడానికి అనుమతిస్తాడు. అంతేగాని నేను చనిపోతే రక్తం తప్పించుకుంటాను, ఒకవేళ సిద్ధపాటు లేకపోతే పరలోకం తప్పించుకుంటాను, గాల్లో తిరుగుతాను అంటే అది నీ ప్రమాదం. అందుకనే పరలోకం చేరడానికే నీ భక్తి అంతా చేస్తుంది. నువ్వు నేను ఈ భూమిని విడిచిపెట్టినాక, కన్ను మూచినాక ఎక్కడికి చేరుతున్నావు? నీ గమ్యం ఏంటి? ఆ గమ్యము చేరే ప్రక్రియలో ఎంత శ్రద్ధ వహిస్తున్నావు, దేవుని యొక్క ప్రేమని ఎంత అర్థం చేసుకుంటున్నావు, దేవునికి ఎంత సమీపంగా జీవించాలనే జీవితాన్ని ముందుకి కొనసాగిస్తుంది. మనలో ఉన్న బలహీనత ఏంటి తెలుసా? దేవుడు ఎన్నిసార్లు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ వింటున్నామో అవును కదా పాపం వేసయ్య అని చెప్పేసి 10 అడుగులు దూరం వెళ్తున్నామే. అది మన జీవితం. కానీ దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తాను. అందుకని చెప్తూ వచ్చాడు కదా, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను. ఆయన ప్రేమలో ఎప్పుడు మార్పు లేదు. ఆయన నిన్ను నరకానికి చేర్చడానికి ఇష్టపడతలేదు. ఆ నరకం నుంచి నేను తప్పించడానికి ఇప్పటికీ కూడా ఆయన త్యాగం అయినప్పటికీ అది కాకుండా ఇప్పటికీ కూడా ఆయన కాపాడుతూనే ఉంది. కాబట్టి ఈ రోజు కన్నా మేలుకొని దేవా ఆ పరలోక రాజ్యంలో చేరేంత వరకు నువ్వు నన్ను కాపాడేయా. నువ్వు ప్రతిదినము దేవుని సన్నిధిలో రెక్కల మీద ఆశ్రయం తీసుకొని ఆయన చేత బలపరచబడుతూ కాపాడబడుతూ నువ్వు కానీ దుష్టుని చేతుల్లో చిక్కుకోకుండా నీ ప్రవక్తనని సర్ది చేసుకొని నువ్వు కానీ జీవిస్తే సరే సార్ నేను నిన్ను తప్పిస్తాను చేశాను. అదే తెసలోనియన్స్ రాసిన మొదటి పత్రికకి వెళ్ళి 1 Thessalonians chapter 5 verse 24 త్వరగా వెళ్ళండి. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. కాబట్టి దేవుడు పిలిచాడు, దేవుడు చెప్పాడు నీ పరలోక రాజ్యము ఇస్తానని. యోహాను సువార్తలో అంటాడు కదా, నీ హృదయాన్ని కలవరపడనియద్దు, నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేనున్న చోట మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను.
కాబట్టి చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ అంటున్నాడు కదా, చెప్పినవాడు ఆయన చేస్తాడు. చేస్తాడు అన్నప్పుడు సిద్ధపడి కలిగి ఉండాలి కదా. ఇప్పుడు నేను వస్తానండి మీ దగ్గరికి, అంటే మిమ్మల్ని నేను ఏదో ఒక పర్వతం మీద తీసుకెళ్తాను, చూపిస్తాను, 7 వండర్స్ చూపిస్తాను అండి అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? నమ్మి వస్తారా? చంపాలినప్పుడు వాళ్ళతో వచ్చేస్తామని పైలకి కింద రోజేస్తాడు అమ్మ వాళ్ళు. అర్థమైందా? అట్టి రీతిగా కాదు. చెప్పినోడు నమ్మదగిన వాడని బైబిల్లో చదువుకున్నాం కదా. ఉదాహరణకు నేను చెప్తున్నా, నేను మీకు తీసుకుపోయి 7 వండర్స్ చూపిస్తా అన్నా అంటే మన్నాడు ఏమన్నాడు? నమ్మాడు కాబట్టి వచ్చేస్తున్నాడు. దానికన్నా ముందు ఆయనకి ఏముండాలి తెలుసా? సిద్ధపడాలి. సిద్ధపడకుండా వచ్చేసాడు అనుకో, నేనేం చేస్తా? 7 వండర్స్ దగ్గర తీసుకుపోయి వాడు ఎంత ఉన్నాడో అట్లనే వచ్చాడు కదా. వాడు కొన్ని ఫోటోలు దిగితే నా ఫోటోలు బాగా అవుతాయి అని చెప్పి వాడు అలంకారం లేదు కాబట్టి వాడిని తోసేస్తాను. నా ఫోటోలు నాకు బాగుండాలని నేను చూస్తాను. అర్థమైందా? అందుకనే ఎక్కడికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తా అంటున్నాడో దానికి సిద్ధపాటు ఉండాలి అని ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మనలో కూడా ఉన్న తొందరపాటు అదే. దేవుడు చెప్పాడు, ఆయన వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. సిద్ధపాటు లేకపోతే విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు నేను కూడా అంతే. నేను పలానా మీకు చూపిస్తానంటే రండి అని చెప్తాను. మీకు సిద్ధపాటు కలిగి లేకపోతే నేను వస్తాను, మీరు ఆ టైంకి అక్కడ ఉండరు. సిద్ధపాటు లేకుండా మీ పనులు మీరు చేసుకుంటారు. మీకు చెప్పకుండా నేను నా పని మీద ఉంటాను. దేవుడు కూడా అదే చేస్తాడు. అందుకనే ఆ పరలోక రాజ్యం చేరేంత వరకు ఆయన నమ్మదగిన వాడు. చెప్పాడు నేను చేస్తాను అని, ఆయన చేస్తాడు. చేస్తా అన్న దేవుడికి నువ్వు ఎట్లా స్పందించాలి తెలుసా? సిద్ధపాటు ఉంది ప్రభు అని స్పందించాలి. ఆ పరలోక రాజ్యానికి నేను కూడా చేస్తాను ప్రభు, ఆ స్పందన నీతో ఉంటాను. దేవుడు చెప్పాడు, చెప్పినవాడు నమ్మదగిన వాడు ఆయన చేస్తాడు అని బైబిల్లో ఇప్పుడు చదువుతున్నాం. మనం చెప్పినవాడు పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇస్తా అన్నాడు, నీకు అక్కడ ఒక చోదరి కడతా అన్నాడు, ఇల్లు ఇస్తా అన్నాడే. మరి దానికి సిద్ధపాటు ఉందా? నీ స్పందన ఏంటి? ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ ప్రిపేర్డ్ నో అని లేదు. నో లార్డ్ ఐఎమ్ బిజీ, వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇది మన స్పందన. ఇంటి రీతిగా మనం ఉండకూడదు, శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు సంభవిస్తుందో బైబిల్ చెప్పుచున్నది, ఎవరికి తెలియదు. మధ్యాహ్నం ఉదాహరణకు ఒక మాట చెప్పాడు. నేను ఆటోలో పోతున్నారంట పాపం 11 మంది పొద్దున్నే కూలి పని చేసుకొని 3 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నారంట. ఇంటికి వెళ్తుంటే కరెంటు లైవ్ వైర్ పట్టిందంట. లైవ్ వైర్ మీద ఒక ఉడత ఇట్లా వచ్చిందంట. ఉడత మాడి మష అయిపోయిందంట. లైవ్ వైర్ ఆ ఉడత కాలిపోయిందన్న. దీనికి హై టెన్షన్ వైర్ కాబట్టి తెగిపోయిందంట. వైర్ తెగిపోయి 11 మంది ఉన్న ఆటో మీద పడిపోయిందంట. ఆ 11 మంది ఆటో మీద పడిపోతే 5 మంది సజీవ దహనం కరెంటుతో. దాంతో ఉడత ఒకటి. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఇది ఎందుకు చెప్పారు తెలుసా? మధ్యాహ్నం కూడా ఈ స్పందన ఏంటి? 11 మందిలో 5 మంది పోతే 6 మంది. 6 మందికి భయం పుట్టుకుందాం. ఒకవేళ నేనే చచ్చిపోయి ఉంటే అదే గ్రహింపు దేవుడు నీకు ఈరోజు కలిగి ఉండాలంటున్నాను. ఒకవేళ నువ్వే ఆటోలో నుండి ఆ కరెంటు తీవ్రత ద్వారా నువ్వు చనిపోయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వదిలేసేయండి, అది న్యూస్లో నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్తాను, ఈరోజు పొద్దున్న ఉదయకాలం వెళ్ళాము, వస్తున్నాము, ఏ మెట్రో రైల్లో లేకపోతే మెట్రో టవర్ ఏదో వచ్చి మీద పడ్డది, పచ్చడి అయిపోయినావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? సిద్ధపాటు లేదు. పేరు మీద క్రైస్తవుడి, దేవుడిని కలిగి జీవిస్తలేదు, దేవుడి మీద ఆధారపడి జీవిస్తలేదు, సిద్ధపడి లేవు. అన్నీ తెలుసు కానీ సిద్ధపాటు లేదు. దేవుడు ఈరోజు అదే తెలియజేస్తున్నాడు. మీ దగ్గర నుంచి స్పందన నాకు ఏం కావాలంటే, ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఈ భూమి విడిచిపెట్టడానికి, ఆ నిత్య రాజ్యంలో చేరడానికి, యుగ యుగాలు ప్రభుత్వాన్ని జీవించడానికి మనము సిద్ధపరచుకోవాలి అని తెలియజేస్తాం. కాబట్టి 6 నెలలు గడిచిపోయినాయి కదా, ఈ 6 నెలల నుంచే గడిపేస్తాం. కానీ నిర్లక్ష్య స్వభావము వ్యక్తపరచం దేవుడి దగ్గర. ఈరోజు కన్నా శ్రద్ధ వహించి, ఒకవేళ ఈ రాత్రికి నేను చనిపోతే ప్రశ్న, ప్రేమించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పోగొట్టుకుంటారు, బాధపడతారు. కానీ చనిపోతున్నందుకు ఎక్కడికి వెళ్తుంది? దేవుని నమ్ముకొని దేవుని రెక్కల మీద ఆశ్రయం పొందుకుంటూ దేవునికి అందుకొని జీవిస్తూ స్థిరము కలిగి దేవుని క్రీస్తు అనే బండ మీద నీ జీవితం స్థిరపడి ఒకవేళ మరణం నీకు సంభవించిన నువ్వు నిత్య రాజ్యం వచ్చాడు. ఒకవేళ నీకే ఆ సిద్ధపాటు ఈరోజు లేకుండా కానీ నువ్వు అనిపిస్తే కనుక నువ్వు తను తెలిసేది మొత్తంలోని గుర్తించాల ఆత్మకి సావు లేదు. క్రైస్తవుడికి జీవితం ఇది కాదు. మరణించినాక అసలు జీవితం క్రైస్తవుడికి స్టార్ట్ అయింది.
నీ జీవితం కేవలం తాత్కాలికం మాత్రమే. ఈరోజు కదిలిపోతుంది, కానీ జీవిస్తున్న నువ్వు ఎవరి కొరకు జీవించావు అన్నది ఒకటే కౌంట్ అవుతుంది. అందుకనే భక్తుడు అంటాడు కదా, బ్రతుకుంటే క్రీస్తు చావు అయితే అది నాకు లాభం. ఈరోజు క్రీస్తు కొరకు జీవించు, క్రీస్తు కొరకు బ్రతుకు. ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ఏ గడి అయినా సిద్ధపాటు కలిగి జీవించాలి అని దేవుడు కలిగిస్తాడు. కొరంథీయుల మొదటి పత్రిక 1:9 వాక్యం. మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 1:9 వాక్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కుమారుడు సహవాసం మిమ్మల్ని పెంచిన వాడు, నమ్మదగిన వాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడగలరని, మీలో కక్షలు లేక మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట? వేడుకుంటున్నాడా, బ్రతిమలాడుతున్నాడా? వేడుకొంచడం అంటే, బ్రతిమలాడుకోవడం అంటే ఏంటి? ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి చెప్పండి? బ్రతిమలాడడం అంటే ఇక్కడ చూడండి, చెప్తాను. ప్లీజ్ చిన్న, ప్లీజ్ చిన్నమ్మ, బ్రతిమలాడడం. వేడుకోవడం అంటే అందనాలు అర్థమవుతుందా? ప్లీజ్ ఐ అర్జ్ యూ, మీరు ఇట్లా చేయండి, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ బ్రతిమలాడుతుంది. ఈరోజు మనలో క్రైస్తవులుగా పిలువబడుతూ ఇతరుల మీద ద్వేషాలు, పగ ప్రతీకారాలు ఏమన్నా నీ హృదయంలో దేవుడికి కనిపిస్తే కనుక పరలోక రాజ్యానికి ఏమాత్రం ఆఘాతం కలిగి లేదు. అందుకని నీ హృదయంలో దేవుడిని ఎప్పుడు ఉండాలంట? పెద్దగా ఉండాలి. క్లియర్గా మనం కాన్షియస్ ఉండాలి. ఈరోజు దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు మనము ఒకటే చూడాలి, ఈరోజు ఆయన కుమారుడు ద్వారా మనని తెలుసుకొని ఉన్నాం. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ బై హూమ్ వీఆర్ కాల్డ్ ఇన్ టు ద ఫెలోషిప్ విత్ హిస్ సన్. ఈరోజు దేవుడితో మనకు సావాసం ఎక్కడి నుంచి వచ్చింది? కుమారుడు ద్వారానే. అందుకనే మనము ఈరోజు మా తండ్రి అని ఆయన పిలవగలుగుతున్నాం. అదే కుమారుడుగానే తన ప్రాణాన్ని త్యాగం చేయకపోయి ఉంటాయి. ఈరోజు దేవుడికి మనకి ఒక అడ్డు కూడా ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో మరణించినప్పుడు ఆ దేవాలయంలో తెర చెరిగిపోయింది. ఎందుకంటే ఈరోజు నువ్వు దేవుని సింహాసనం, కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ నీకు ఇచ్చాను. ఈరోజు నువ్వు ఎవరన్నా కావచ్చు, ఎటువంటి వ్యక్తి అన్నా కావచ్చు, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉండొచ్చు, బట్ గాడ్ హస్ గివెన్ యు ద రైట్ టు గో ఇంటు ద థ్రోన్. ఆ గ్రేస్ దగ్గరికి వెళ్ళచ్చు, ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళచ్చు. వెళ్ళి దేవా నన్ను క్షమించమని అడిగితే కనుక దేవుడు తప్పక నేను క్షమిస్తాను. ఆయన కుమారుడు ద్వారానే నీకు పరలోక రాజ్యంలో స్థానము సిద్ధపరుస్తుంది. ఆ కుమారుడు అంటే నీ కొరకు నా కొరకు ఆ త్రోవని, ఆ దారిని సిద్ధపరిచి పెట్టాను. ఆ త్రోవలో నువ్వు నేను మర్చుకోవాలి. దేవునికి సమీపంగా జీవించాలని ఆయన కోరుకున్నట్టు మన జీవితాన్ని మర్చుకోవాలి. ఏ భేదమో లేకుండా అందరితో ఉండాలి. ఎవరితో కోట్లాటలు పెట్టుకోవద్దు, కొట్లాటలు వృద్ధం పెట్టుకోవద్దు, కక్షలు ఇవన్నీ పెట్టుకోవద్దు. ఒకవేళ ఇవన్నీ పెట్టుకొని నువ్వు చనిపోయినావు అనుకో, నువ్వు 10 సంవత్సరాలు భక్తి చేయొచ్చు, దినానికి 7 రోజులు ఉపవాసం ఉండొచ్చు, 7 గంటలు ఉపవాసం ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. నీ ఉపవాస ప్రార్థనలు నీ భక్తి పరలోక రాజ్యం చేరవాలి. కానీ నీ హృదయం దేవుడికి ఇచ్చినప్పుడే, దేవుడికి హృదయం అంగీకారంలో ఉన్నప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి చేరేవాడు. కాబట్టి ఈరోజు మనం జాగ్రత్త వహించి, ప్రభావ ఇవన్నీ నాలో నుంచి తొలగించు, నీ ప్రేమతో నేను అందరితో కలిసి జీవించుకున్నాను. అట్టి రీతిగా నీ ప్రేమతో నన్ను నింపయా నన్ను అడిగితే కనుక ఆయన ప్రేమతో నింపుతాడు. ఆయన ప్రేమతో నన్ను బలపరుస్తానని తెలియజేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యం. త్వరగా చదవండి, స్పష్టంగా చదవండి. వాళ్ళు స్పష్టంగా చదవండి. ఎవరన్నా చదవండి, స్పష్టంగా చదవండి. 10:13 మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు
సహింపగలుగుటకు ఆయన ఆయన సోదరులతో కూడా శోధనలు కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయండి. కాబట్టి ఈ శోధకుడు అంట దేవుని బిడ్డల్ని ప్రతినిత్యం శోధిస్తూనే ఉంటాడు. మనకి మించిన శోధన దేవుడు మన మీదకి అనుమతించడం. ఒకవేళ శోధకుడు ఇంకా ఎక్కువగా ప్రభావం చూపించినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా, ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా నీకు ఆయన తెలియజేస్తాడు. అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి మీద ఆనుకొని దేవుని చేత జ్ఞానాన్ని పొందుకొని సత్ప్రవర్తన కలిగి మనం జీవించేవారుగా మనం ఉన్నాం. కాబట్టి ఈ శోధకుడు వచ్చి శోధించడం, ఈ శోధనలో పడిపోయి నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయాను కదా అని చెప్పి ఇంకా దూరంగా ఉండడం కాదు. ఆ శోధనని జయించాలి. దేవుడి దగ్గరికి రావాలి, దేవుడిని బలపరచమని అడగాల, దేవుడిని లేవనెత్తమని అడగాల. నా జీవితాన్ని నువ్వు మార్చే దేవుడు కనుక నా జీవితాన్ని మార్చు ప్రభా, స్థిరపరచు ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను అని ఒక తీర్మానమైనతో చేసుకుంటే కనుక ఆయన నమ్మదగిన వాడు. తప్పకుండా మీకు శోధన నుంచి పర్లోక ప్రార్థన ఒక దగ్గర ప్రార్థన. ఎంతమంది పర్లోక ప్రార్థన రోజు చేసుకుంటాం? మామూలు ప్రార్థన చేయరు వీళ్ళ. లేదు ఈ స్టడీ కూడా చూసుకోవచ్చు. ఏంటి తెలుసా, పర్లోక ప్రార్థన ఒక యవనస్తుల కోరికలు ఇట్లనే అడిగామన్నమాట. యవనస్తుల కోరికలో పర్లోక ప్రార్థన ఎంతమంది చేస్తారంటే చాలా మంది చేస్తారు. అప్పుడు పక్కన సేవకుడు అందరు ఏమన్నాడు తెలుసా, వీళ్ళు పర్లోక ప్రార్థన చేసి సరిపెట్టుకుంటారు కానీ దినము ప్రార్థన చేసేవారు కాదు. పర్లోక ప్రార్థన చేయాలా, దినము ప్రార్థన చేయాలి. పర్లోకపు ప్రార్థన యేసయ్య మనకు నేర్పించాడు. వాక్యము చేత ప్రార్థన మనము దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నాం. కాబట్టి ప్రార్థన మామూలుగా ప్రాక్టికల్గా మనం చేసుకోవాలా, అట్లనే దేవుని నేర్పిన ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. కాబట్టి పర్లోక ప్రార్థనలో ఏమని ఉంటుంది, శోధనలో నుండి నన్ను తప్పించు అని ఉంటుందా. అది ప్రతిదినం మనం చేసుకున్నప్పుడే ఆ శోధకుడు కూడా మనం గుర్తించడం. శోధకుడు ప్రతినిత్యం నువ్వు ఏదో ఒక విధానంగా వాడు శోధిస్తూనే ఉంటాడు. ఆ శోధనలకి మనం లోనైపోతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, మనము దేవునికి దూరం అయిపోతుంది. కానీ దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, నువ్వు దేవునికి ఎంత దూరం అవుతున్నప్పటికీ ఆయన నీకు దగ్గరగానే ఉంటుంది. మనం చేయాల్సింది ఒకటే, పొద్దున ఉపవాస ప్రార్థనలకు చెప్పాను ఏంటి తెలుసా, దేవుడు నిన్ను నన్ను నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకటి కోరుకుంటాడు. నువ్వు చేయాల్సింది 3 పనులు నువ్వు చెయ్యి. 100% రిజల్ట్ నీకు కావాలంటే, ఇప్పుడు 100% రిజల్ట్స్ నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన 2% నువ్వు చెయ్యి. 98% ఆయన చేస్తావు. సో ఈ 2% ఏంటి తెలుసా, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు నువ్వు విశ్వాసం ఉంచు, నీ నమ్మికను కనపరచు, అత్యధికంగా విశ్వాసంతో మోకరించి ప్రార్థించు. ఈ 2 నువ్వు చేస్తే చాలు. 98% ఆయన నీకు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ 2% మనం చేయలేము, అంత దౌర్భాగ్య స్థితిలో మనం. పై భక్తి, పై వాక్య ధ్యానం, ఏదో ఆచార ప్రకారం ఇట్లా చేసుకుంటూ ఈ 2% నేను చేస్తున్నాను కదా, దేవుడు ఎందుకు కార్యం చేస్తున్నానంటే ఆయన చేయరు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు. అందుకని 2% కూడా నువ్వు చేయాల్సింది నమ్మకత్వాన్ని కనపరుస్తూ యథార్థ హృదయంతో, ప్రభువా నువ్వు తప్ప వేరే ఆధారం నాకు లేదు, నీ దగ్గరకు వచ్చాను అని నువ్వు కానీ నీకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేస్తే కనుక దేవుడు 98% నీ పక్షాన ఆయన ఉంది సమస్తము జరిగిస్తుంది. అందుకని రోజులు రాసిన పత్రికలు 8:8 దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి మేలుకయ్యే జరిగిస్తాడు. ఈరోజు 2% నువ్వు చేస్తే ఈ 2%లో దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు లేదో తెలుసుకోవచ్చు. ఈ 2% నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా, దేవుడిని ప్రేమిస్తున్నా అంటే వాక్యము చదవాలా, విశ్వాసము కనపరచాలా, ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం కొరకు ఎదురు చూసేవాడు. ఇవి నువ్వు చేయకుండా దేవుడు కార్యం అన్న ప్రార్థన చేస్తాడు. అన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఎక్కడన్నా రాజ్యాంగం రాసి వచ్చింది. మా పని మేము ప్రార్థన చేస్తాం, మీ పని మీరు చేయలేదు. మీ పని మీరు చేయకుండా దేవుడు కార్యం చేస్తలేదు బ్రదరు అంటే, బ్రదర్ ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు నువ్వు ఆయన ప్రతిదినము నువ్వు ఆయన సన్నిధిలో మోకరిస్తావేమో అని ఎదురు చూస్తున్నావు. ఎంతమంది యవనస్తులుగా ఉంటున్నాం, మీరు ఎంతమంది నిజంగా మోకరిస్తున్నాం? మోకరించి రోజు ప్రార్థన చేస్తున్నారు. మోకరిస్తున్నారా? మోకరిస్తారు కదా వాళ్ళు. మీ సంగతి ఏంటి? నేను ముస్లింలమంటే ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, విజ్ఞాపన ప్రార్థన చేస్తామంటే సాగరిస్తారు. మోకరించండి. మోకరిస్తేనే దేవుడు మీ పక్షాన వ్యాఖ్యం మాట్లాడు. మోకరించండి ఈరోజు నుంచి.
మీరు ఎవరన్నా కావచ్చు, ఎక్కడ వారన్నా కావచ్చు, దేవుడు మీ దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. ఏంటి తెలుసా? 24 గంటల్లో అట్లీస్ట్ ఆయన స్మరించి ఆయన సన్నిధిలో ఆయన సహాయం కొరకు ఒక 10 నిమిషాలు మోకరిస్తాడు. 10 నిమిషాలు కూడా నువ్వు ఆయనకి ఇయ్యలేని వాడి పంపుతున్నావు. అసలు మీరంటే ఒక ప్రత్యేక ఆయన మీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక 15 నిమిషాలైన సన్నిధిలో మోకరించలేని దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయి ఉన్నావే. ఈరోజు దూరాలు దేవుడిని అడుగు, ప్రభా ఈ సన్నిధిలో నేను మోకరించను, నీ శక్తితో నన్ను నింపు అని అడుగుతే దేవుడే నీకు శక్తి ఇస్తాడు. దేవుడే ఆ ఆలోచనను నీలో కలుగు చేస్తాడు. నీ హృదయంలో ఆ మనసుని, ఆ కోరికను దేవుడే పెడతాడు. దట్ యూ విల్ వీల్గా వీళ్ళ ప్రవహించాలి. దేవుడి సన్నిధిలో మోకరించేవాడుగానే ఉండాలి. ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థనే మానేయండి. ఏసై ఒక మాదిరి పెట్టాడండి. దినమంతా రాజస్వ వార్త చెప్పాడు 300 సంవత్సరాల్లో. రాత్రి అంతా ఒలివల్ కొండ మీద పోయి మోకరించి ప్రార్థన చేశాడు. మనం ఆఫీస్కి వెళ్ళొచ్చి అలసిపోయి కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి అని చెప్పేసి పడుకోబోతున్నాం. ఎంత బాధ పెడుతుందో దేవుడిని ఇంకా ఒకసారి అర్థమవుతుంది. ఆత్మని ఆత్మను దేవుడిని దుఃఖపరచడు, పరిశుద్ధాత్మ దుఃఖపరచడు. నీ కూడా నేను అనుగ్రహింపబడి నువ్వైన సన్నిధిలో మోకరిస్తావనే నువ్వు బలపరచడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్కకి పంపబడ్డాడు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య నోటితో ఒప్పుకున్నావో అప్పుడు బైబిల్ చెప్పుచున్నది నువ్వు పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డావు. ఆ విమోచన దినము దేవుని మాట్లాడే సమయం కొరకు యు ఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈరోజు నువ్వు మోకరిస్తేనే ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి. నేను క్రైస్తవుడినే, నాకు మోకాలు అలవాటు లేదు, నేను ఇంగ్లీష్ దేశంలో పుట్టాను, అమెరికానే నేను అని చెప్పి నేను తిరుగుతూ ప్రార్థన చేస్తాను, మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తాను, ఎగురుకుంటూ ప్రార్థన చేస్తాను అంటే కుదరదు. మోకరించి మోకాళ్ళు అంటే ఏంటి? మోకాళ్ళకి అర్థమైందండి. మోకాళ్ళు అంటే ఏంటి అంటే ఇది మోకాళ్ళకి అర్థమైంది. చెప్పండి, ముగించేస్తాను. మోకాళ్ళకి అర్థం ఏంటి అంటే మోకరిస్తాం కదా. ఇప్పుడు ఏదైనా సినిమాల్లో, పాత సినిమాల్లో ఎవరిని చూస్తే రాజు దగ్గరికి ఫలానా వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నేను చిత్తం ప్రవ్వాడి తను తాను తగ్గించుకోవడం కాదు, నువ్వు ఏమన్నా చెయ్యాలని చెప్పి శిరస్సు మంచుతాడు. రాజు కత్తి తీసుకొని ఆజ్ఞాపించి తల తీసేయమన్నా కూడా మోకరించిన వాడు రెడీగా ఉంటాడు, ప్రాణాలు విడిచిపెట్టాడు. మోకాళ్ళ అనుభవం అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ టోటల్ సరెండర్ టు గాడ్. దేవా నన్ను నేనుగా నేను అప్పగించుకుంటాను, నీ ఇష్టం మన చేయి. అది అపవాది చేయి అని ఎవరస్తున్నట్టు దేవుని చిత్తం నీ జీవితంలో చెప్పేదానికి వాడికి ఇష్టం లేదు. అందుకనే నువ్వు మోకాలు వేయలేడు, అందుకనే నువ్వు మోకాలు వేయవు తెలుసా? అది అపవాది కలుగజేస్తున్న క్రియాని ఈరోజు కన్నా గుర్తించు. వాడి ఊరి నుంచి నువ్వు బయట దాని గురించి నువ్వు తప్పించబడాలంటే నేను స్పష్టంగా చెప్పగలను, మోకాళ్ళు వేస్తేనే, మోకాళ్ళ అనుభవంలో వెళ్తాను. కాకపోతే పడుతుంది దెబ్బ ఎక్కడో తట్టుకోలేము, కాపాడేవాడు కూడా. ఈరోజు కన్నా ఎవరస్తురాలుగా ఉంటున్నా మీరు మోకరించండి దేవుని సన్నిధిలో. నువ్వు మోకరిస్తే దేవుడు తన సింహాసనం నుంచి లేచి వెళ్ళిపోతాడు. When you kneel down in the presence of God, He will stand up for you. And when He will stand up for you, no one will be against you. నువ్వు మోకరించి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఆయన నీ కొరకు లేచి నిలబడతాడు. ఒకవేళ ఆయన నీ పక్షాన్ని ఉంటే ఏ శత్రువు, ఏ వేటగాడు, ఎవ్వడు నీ దగ్గరికి రాడు. అందుకని ఈ రోజు నుంచైనా దేవుని సన్నిధిలో మోకరించేవాడుగా దేవుడు తెలియజేస్తాడు. కీర్తన 121. మీరు అందరూ ఆఫీసులకు వెళ్ళొచ్చారు, అలసిపోయారు, మొక్కలు చేస్తే తెలుస్తున్నాయి, పంపించేస్తాను, అయిపోయింది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కాపాడు. కాబట్టి దేవుని దగ్గరికి ఎందరైతే మోకరిస్తారో ఆయన సన్నిధిలో, the Lord will keep you from all harm and He will watch over your life. The Lord will watch over your coming and going both now and forevermore. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన నిన్ను కాపాడుతున్నావు. ఎప్పుడు కాపాడుతాను తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడే. ఆ వేటగాడి గురించి తప్పించబడాలంటే
మోకాళ్ళ అనుభవంలోనికి నువ్వు వెళ్ళేవాడిగా ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 15వ వాక్యం వస్తుంది. యోహాను 17:17. నీవు లోకంలో చదువు 17:15. నీవు లోకంలో నుండి నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని వాళ్ళని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని వారిని కాపాడమని ప్రార్థించిన యేసు ప్రభు వారు తండ్రికి వేడుకుంటున్నాడట ఈ ప్రార్థనలో. ఏంటి అంటే లోకంలో నుంచి వీళ్ళని తీసివేయద్దు, వాళ్ళు ఉండాలా. ఎందుకు ఉండాలా? ఆయన కొరకు జీవిస్తామని. మన జీవితాలు కట్టుకుంటాము, పెళ్ళిళ్ళు చేసుకుంటాము, ఇల్లులు కట్టుకుంటాం, మేడల మీద కట్టుకుంటామని కాదు, ఆయన కొరకు జీవిస్తాము. కానీ మన బ్రతుకులు ఎట్లున్నాయి? జీవితం ఎప్పుడు స్థిరపరచుకోవాలా, ఎప్పుడు వివాహం చేసుకోవాలా, ఎప్పుడు ఇల్లు కొనుక్కోవాలా, ఎప్పుడు కారు కొనుక్కోవాలా, లైఫ్లో ఎప్పుడు సెటిల్ కావాలా. అందుకనే దేవుడు మీరు వచ్చామని ప్రార్థన చేసింది. దాని గురించి కాదు. మొట్టమొదటిగా నీతిని రాజ్యాన్ని వెతికి ఆయన కొరకు నువ్వు జీవిస్తావేమో ప్రార్థన చేసింది. ఈ లోకంలో నుంచి వీళ్ళని తీసివేయద్దు, కానీ దుష్టుడి నుంచి వీళ్ళని తప్పించు. నేను తీసివేయమని ప్రార్థన చేస్తలేదు అంటుంది. కాబట్టి దేవుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఈరోజు మనం తీసివేయబడలేదు. ఇంకా ఆ ప్రార్థనలు ఇంకా నెరవేరుస్తూనే ఉన్నది. చాలాసార్లు అనుకుంటుంటాము మన పెద్దవాళ్ళ ప్రార్థనలే కదా ఈరోజు మనం కాపాడుతున్నాయి. అట్లా అనుకుంటే యేసయ్య ప్రార్థన కాదా ఈరోజు మనం కాపాడుతున్నాయి? ఆయన ప్రార్థన చేయకుంటే ఈ లోకం నుంచి మనం ఎప్పుడో దృష్టి తీసేసేవాడు, నరకంలోకి తీసుకొని వెళ్ళి అగ్నిలో కాల్చేవాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రార్థనకి ఇంకా శక్తి ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉంది. ఆ నామమే ఈరోజు నిన్ను నన్ను కాపాడుతుంది. ఒకవేళ దేవుడి గురువులను మర్చిపోతే కనుక మన జీవితాలు అంతా ఉంటుంది. ఈరోజు కన్నా వేడుకొని దేవుని దైవోషించి నా గురించి తండ్రి దగ్గర ఇంటి ప్రార్థన చేసినందుకు నీకు వందన, కృతజ్ఞతుడైతే నీ కొరకు జీవిస్తాను. ఈ జీవితంలో నేను దేవుని ఆశించకపోవడం, జీవించిన కొద్ది కాలం నీ కొరకు నేను జీవిస్తాను సాక్షిగా అని ముందుగా నేను తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుకోవాలంటున్నాను. మత్తయి సువార్త 6:13 ముగిస్తానండి. వేరే వాక్యం ఉందని తర్వాత చూసుకుంటాం. 6:13 మమ్మల్ని శోధనలో తేక దృష్టి నుంచి మమ్మల్ని తప్పించు. లీడర్స్ నాట్ ఇంటూ టెంప్టేషన్ బట్ డెలివర్స్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. సో ఈ దృష్టి నుంచి మనము ప్రతినిత్యము తప్పించబడుతూ ఉండాలి. అంటే క్రైస్తవుడుగా ఉంటే సరిపోదు, కానీ మోకరించే క్రైస్తవుడుగా, మోకరించిన నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకునే క్రైస్తవుడుగా, శక్తిని పొందుతున్న నువ్వు ఆత్మతోని నడిపింపబడే క్రైస్తవుడుగా పరిశుధాత్మ దేవుడే ఆదరణకర్తగా మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ పరిశుధాత్మ దేవుడే నిన్ను నన్ను ఆ దుష్టుల నుంచి తప్పించేవాడు. మన సొంతగా మనము దేవుని వాక్యం చదువుకొని, మన బైబిల్ మనం చదువుకొని నేను దుష్టుల నుంచి తప్పించబడుతున్నా లే అనుకుంటే నువ్వు తప్పించబడలేదు. కేవలం దేవుని యొక్క ఆత్మ, పరిశుధాత్మని మన కొరకు ఇవ్వబడ్డది, అనుగ్రహింపబడ్డది. మోకరించి ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన ఆత్మని పొందుకొని వాక్యం చేత పోషింపబడుతూ క్రీస్తు అనే బండ మీద స్థిరపడాలి అని దేవుడు మీకు నాకు తెలియజేస్తాను. కాబట్టి నెల దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన వాడిని, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను కాపాడుతాను, దృష్టి నుంచి నేను నిన్ను తప్పిస్తాను. ఎన్ని మాటలు చెప్పాడు ఆ వచనంలో? 2 Thessalonians 3:3 ఏం చెప్పాడు? ఈరోజు ఈ నెల వాగ్దానం ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ? చెప్పండి 3 మాటలు ఏంటో? ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నన్ను స్థిరపరచును, దుష్టత్వం నుంచి నన్ను కాపాడు. ఈ 3 నువ్వు కలిగి ఉండాలని ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ఆయన నిన్ను కాపాడు. రెండోదిగా ఆయన బలపరచు, ఆయన నన్ను బలపరిచేది కూడా నేను బలపరుస్తాను. బలహీన సమయంలో ఆయన బలపరిచేది. బలహీనంగా ఉండాలని ఇంకా బలహీనం పడిపోకుండా ఎక్కడ దేవుడు చెప్పాలి. అందుకని భక్తుడు అంటాడు, ఎప్పుడైతే నేను బలహీనున్నో అప్పుడే నేను బలవంతుడు. దేవుడు యొక్క ఆత్మక్రియ, అదే ఆత్మక్రియ ఈరోజు దేవుడు ఈ నెలలో మీ లోనాలో జరిగించాలని ఆశ. దేవుడు అటువంటి కృప, అటువంటి శక్తి మీ అందరికీ అనుగ్రహించి ఈ నెల ప్రారంభం నుంచి ఇంకా రాబోయే నెలలన్నింటిలో
మీరు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించే వారుగా ఉండాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరో పొద్దున మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి నేర్పించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. మనం వచ్చిన బ్రదర్ సతీష్ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మోకరిస్తాం. నిలువు మోకాలు అయ్యండి. దేవుని వైపు చేతులు చాపగలుగుతారంటే చాపండి. దేవా 6 నెలలు నన్ను కాపాడవు, 7వ మాసంలో వాగ్దానం చేసి నమ్మదగిన వాడివి, కాపాడేవాడివి, బలపరిచేవాడివి, దుష్టు నుంచి తప్పించేవాడు నీకు వందనాలు. ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు ప్రభా. వాక్యం విన్న మేము ప్రభా ప్రతిదినమునైనా నీ సన్నిధిలో మోకరించినైనా నీ దగ్గర నుంచి శక్తి పొందుకుంటున్నైనా అవేటగాని ఊరిలో నుంచి నైనా ఎట్టి రీతిగా తప్పించుకోవాలి ప్రభా. నీ సన్నిధిలో నేర్చుకునే కృపను అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని స్వరాలు ఎత్తండి. ఒక్క నిమిషం స్వరాలు ఎత్తండి. ముగింపు ప్రార్థన బ్రదర్ సతీష్ చేస్తున్న తర్వాత సెలవు తీసుకున్నాను. బలపరుచునైనా ఎవరైతే ఒక్కసారి సన్నిధిలో మోకరించిన అనుభవంలోకి తీసుకుంటారు. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉందని గుర్తించి బలపరచు. మీరంటే వెనుకటి లేదంటే ప్రార్థన అనుభవంలోనికి నడిపించండి. మోకాలలో శక్తిని అనుగ్రహించండి ప్రభు. ఈ శక్తితో ప్రతి ఒక్క మోకాలు నింపబడాలని ఈ సన్నిధిలో ప్రతి ఒక్క మోకాలు ప్రభు మీరైనా బిడ్డలు జ్ఞాపకం చేస్తాను. వర్షాత్మకమైన బిడ్డలు ఆహ్వానించండి, బలపరచండి. ఇప్పటి ఈ సన్నిధిలో నేను యథార్థతను కనపరుస్తూ ఈ సహాయం కొరకు నేను మోకరించి ముందుకొని దయచేస్తాను. మీతో పాటు నడిపించి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, బలమైన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తెలియజేస్తున్నాను నాయన. నీ బంగారు పాదాలకు వందనాలు, వేలాది కోటాది వందనాలు స్తుతులు నాయన. అయా ఇదిగో తండ్రి, అయా జూన్ మాసంలో దేవా మాకు ఎన్నో విషయాల్లో మీరు తోడైంది నడిపించిన విధానం బట్టి వందనాలు. వాగ్దానము నెరవేర్చగలిగిన దేవుడు నీవు నాయన. అయా ఇదిగో నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. అయా ఇదిగో నూతనము, అయా ఇదిగో ఈ నెలలోకి అడుగు పెట్టే కృపనిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఇది కేవలం నాయన నువ్వు చూపిన ప్రేమ, అయా నువ్వు చూపిన దయను బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో నాయన, ఇదిగో నాయన ఈ రోజు దేవా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. అయా నీ వాగ్దానం బట్టి వందనాలు తెలియజేస్తున్నానయ్యా. నిజమే ప్రభువా. అయా ఇదిగో నీవు నమ్మకమైన దేవుడునైనా, ప్రేమ కలిగిన దేవుడునైనా, కృప కలిగిన దేవుడునైనా, రాజులకు రాజునైనా యేసయ్యా ఈ లోకంలోనైనా నిన్ను తప్ప నీవు తప్ప నమ్మదగిన వారు లేరు ప్రభువా. అయ్యా ఇదిగో మా తల్లిదండ్రులు నమ్మకమైన వారు కాదు అయ్యా, మా కుటుంబమైన ఇదిగో తండ్రి ఎక్కడ కూడా యేసయ్యా నీలాంటి నమ్మకమైన బిడ్డలు ఎక్కడనైనా సరిపోరు నాయన యేసయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడవు, లోకములో ఉన్నతమైన దేవుడవు నాయన యేసయ్యా. నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో ఈ స్థితిలో మేము ఉన్నాము అంటే అది కేవలం నీ కృపను బట్టి మాత్రమే ఉన్నాము ప్రభువా. ఎన్నో విషయాల్లో ప్రభువా అయ్యా ఇదిగో మేము పడిపోతూ ఉండగా, ఎన్నో విషయాల్లో మేము తండ్రి లోబడుతూ ఉండగా ఈ లోకానికి అయ్యా ఇదిగో దుష్టుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడు నీవు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ఆరాధించగలిగిన దేవుడు నీవు, నమ్మకమైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నైనా. ఇదిగో ప్రభువా నీ యొక్క వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని స్థిరపరచువాడవు నీవు నాయన, ప్రార్థనలో స్థిరపరిచే గొప్ప దేవుడు నీవు ప్రభువా. అయ్యా నీకు ఇష్టలుగా ఇదిగో నాయన మా హృదయం అంతా నీకు లోపరుచుకొని దేవనగేసయ్యా మార్చగలిగిన దేవుడు నీవు ప్రభువా. నాలో నివసించండి, నా దగ్గరికి రాండి అని సెలవిస్తున్నావు ప్రభువా. ఇదిగో నీ వాక్కును బట్టి నాయనా అయ్యా ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాము. మా హృదయాలను, మా జీవితాలను స్థిరపరచమని వేడుకొనుచున్నాము. దుష్టుల మార్గం నుండి మమ్మల్ని విడిపించి నీతి కలిగిన మార్గంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకొనుచున్నాం. కొడు వచ్చిన బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయన. అయ్యా బిడ్డల హృదయాలను దేవా ఇదిగో తండ్రి ఈ వాక్యమును దేవా ఇదిగో తండ్రి ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసి అయ్యా ఇదిగో ఈ నెలంతా ఎవరైనా స్థిరపరిచే కృపా భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. మోకాళ్ళ అనుభవంలో నాయన ఇదిగో మేము నీకు లోబడి జీవించి నాయన
ప్రార్థన చేసే బలాన్ని శక్తిని మా అందరికీ దయచేయండి నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ దేవ నువ్వు అభిషేకించమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా నీకు అంగీకారంగా అయ్యా మా హృదయాలు నిత్యము నీ మీద ఆధారపడి అయ్యా ఇదిగో నీకు మహిమకరంగా అనేక బిడ్డలకు సాక్షులుగా మా అందరినీ దేవాన్ని నింపమని వేడుకుంటున్నాము నాయన. దేవాది దేవా మా కొన్ని దృష్టిలు ఇదిగో తండ్రి అయ్యా నిత్యము నీ మీద ఉండాలి ప్రభువా. అయ్యా నీ మీద ఆనుకొని జీవించాలి ప్రభువా. నీ వాక్యానుసారంగా తండ్రి మేము జీవించే కృపని మాకు దయచేయండి. ఈ వాగ్దానం నిత్యము దేవా అయ్యా ఇదిగో ఉదయ కాలము మొదలుకొని అయ్యా ఇదిగో తండ్రి సాయంకాలము వరకు నాయన అయ్యా ఎత్తు పట్టుకొని ప్రార్థిస్తూ మా చేతులు నీ వైపు చాచే కృపా భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ దేవా నాయన అయ్యా నీ సేవకుని మా అందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు. నీ బిడ్డలో ఉండి దేవా నీ వాక్కుని విడుదల దయచేసిన విధానం బట్టి వందనాలు. ఈ వాక్కును దేవా అనేక బిడ్డలకు మహిమకరంగా అయ్యా మీరు నింపమని వేడుచున్నాము తండ్రి. అయ్యా ఇదిగో మా కన్నీళ్లను నాట్యముగా మీరు మారుస్తున్న విధానం బట్టి వందనాలు. ఏ ఆశతో వచ్చారో ఏ కోరికతో వచ్చారో అయ్యా ఈ నెలలో ఈ జూలై నెలలో ప్రభువా మా జీవితాలను దేవా నీకు అంగీకారంగా మహిమకరంగా అనేక బిడ్డలకు సాక్షులుగా కొత్త ఆత్మలుగా కొత్త సాక్షిగా మమ్మల్ని నిలబెడుతున్న విధానాన్ని బట్టి మమ్మల్ని స్థిరపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ దేవాది దేవా వాక్కును బట్టి అయ్యా నీ వాక్యమే మా పాదాలకు దీపము ప్రభువా. ఈ వాక్యమే మా పాదాలకు దీపమై నడిపించమని వేడుకుంటూ దేవానికే వందనాలు స్తోత్రాలు. జరుగుతున్న ప్రార్థనలో మీరు తోడుగా ఉండమని చేస్తున్న ప్రతి ప్రార్థనలో దేవా నీవే ఆలకించి అయ్యా నీకే మహిమకరంగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటూ నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ అయ్యా ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ నాయన మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్నారు బిడ్డలు ఉన్నారు నాయన దర్శించండి. అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలను నీ గాయపడిన హస్తముతో స్వస్థపరచమని వేడుకుంటున్నారు. నీ ఆత్మను పొందుకొని ప్రభువా నిత్యము నీలో నిలబడే కృపాభాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అపవాదుని ఎదిరించే బలమైన శక్తిని అభిషేకముతో నింపమని వేడుకుంటూ దుష్టుల ప్రతి బాణమును దేవ మేము తప్పించుకొని నాయన నీ నామానికి మహిమకరంగా నిలబడే భాగ్యాన్ని అభిషేకాన్ని మా అందరికీ దయచేయమని నా నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నా ప్రియుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ చిన్ని ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసురకు ఉపయోగించండి. ప్రవేశం సంపూర్ణం చేయండి. వారి నాశనం యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతిస్తున్నాము. ఆమేన్. 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 ప్రభు బట్టి అందరికీ వందనాలు.